MG9 న్యూస్ జనసేన పార్టీ ప్రతి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది. కర్నూలు జిల్లా కోసిగి మండలం జనసేన పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్త జనసేన నాయకునికి పార్టీ అండగా నిలుస్తుందని హనుమేష్ రామాన్సి గణేష్ ఏసేబు అన్నారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆదేశాలకు ధిక్కరించకుండా ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. మంత్రాలయం ఇన్ఛార్జ్ అంటూ కొందరు నాయకులు ఇష్టానుసారంగా అధ్యక్షులు కన్వీనర్లు నియమించడం తగదన్నారు. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్ చెల్లా వరుణ్ నియమించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి సత్య, నాగరాజ్, ప్రవీణ్, ఆకాష్ హుసేని, ముని రమేష్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో పెదకడుబూరు టౌన్ రిపోర్టర్ ఆదెన్న. పార్టీకి వ్యతిరేకతగా ఈరోజు ఇన్ఛార్జిగానే చెప్పుకునే వ్యక్తి ఇట్లాంటి ఇన్ఛార్జ్లను నియమించుకున్నాడు. అసలు నువ్వు ఇంటికి మంత్రాలయం ఇన్ఛార్జ్ అని ఎవరు చెప్పారు? నీకు అసలు ఇన్ఛార్జే కాదు. అసలు నువ్వు మంత్రాలయం ఇన్ఛార్జిగా నీకు ఎవరు ఎన్నుకున్నారు? ఒకవేళ నీకు ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నుంచి కానీ జిల్లా అధిష్టానం నుంచి కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు. మొదటి నుంచి ఇంకొకసారి నువ్వు ఇన్ఛార్జిగా చెప్తే పార్టీ ఆదేశాలు ఏదైనా ఉందో చూపించు మాకి. అదేవిధంగా పార్టీకి విరుద్ధంగా జిల్లాలో ఎక్కడ కమిటీలు వేయలేదు. జిల్లా అధ్యక్షుడిగా వెనుకడం లేదు. అయినా కూడా నువ్వు ఇన్ఛార్జిగా చెప్పి మండల స్థాయి మండల కన్వీనర్ నీకు ఎవరు ఇచ్చారు? నీకు చెప్తున్నా ఖబర్దార్ లక్ష్మణ, ఇక్కడ నుంచి జనసేన పార్టీలో నువ్వు ఇలాంటివన్నీ చేస్తే సహించేది లేదు. మేము కూడా జిల్లా నాయకత్వానికి మేము తెలియజేసాము. అదే త్వరలోనే విజయవాడ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకుని మేము పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడ ఎంతో ఒడిదుడికి తిరిగిన వైసీపీ టీడీపీ నుంచి మేము పార్టీ నిలబడి జెండా పట్టుకుంటున్నామంటే మాకు తెలుసు ఆ బాధ. మేము అలాంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టపడ్డాము. మా యొక్క బాధ గురించి మేము పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాం. నువ్వు ఇలాంటివి మానుకోని లక్ష్మణ గారు చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నువ్వు ఇన్ఛార్జి కాదు, నువ్వు ఒక సామాన్య మాలా కార్యకర్తవి. నువ్వు గుర్తించుకొని నీకు త్వరలోనే ఖచ్చితంగా మేము బలమైన నాయకత్వాన్ని ఇన్ఛార్జిగా వస్తే పార్టీ 4 మండలాలు 106 గ్రామాలు ఖచ్చితంగా గ్రామం నుంచి పార్టీ బలపదం చేసి 2029లో ఖచ్చితంగా జిల్లాలో ఫస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందంటే మంత్రాలయం అని ఖచ్చితంగా గంటపరంగా మేము నిలబడి గెలిపించి తీరుతామని ఈ సభ బాధలో ఉన్నాడు అన్న. ఇక పరిస్థితి ఉంది అంటే మండల ఇన్ఛార్జ్ అడగాలని చెప్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉండి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని తిరుగుతున్నా. కార్యకర్తకు జెండా పంచలేదు. నువ్వు ఇచ్చిన జెండాను తిరిగి పుచ్చుకుంటున్నావు. నువ్వే ఇన్ఛార్జ్. నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ లేరని తొలగించినారు. అందరినీ త్వరలో కొత్త ఇన్ఛార్జ్గా నియమిస్తారు. ఆ ఇన్ఛార్జ్లో మేము ఆల్రెడీ సిఫార్సు పెట్టాం. చెల్లవరం గారు రావాలని. ఆయన కూడా మేము పార్టీ ఆదేశాలను అనుసరించి ఆయన వస్తామని చెప్పి పార్టీ ఉద్దేశిస్తే రిఫర్ చేస్తే తప్పకుండా వస్తానని చెప్పి ఆయన కూడా తెలిపారు. కార్యకర్తకి కానీ ఒక నాయకులకు కానీ ఏ ఒకటి పార్టీ కోసం కానీ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో బలమైన జన సైనికులు ఉన్నారు ఈరోజు. కానీ ఒక ఇన్ఛార్జ్ కోసం పోరాడడం లేదో, కేవలం మన ఒక పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈరోజు గ్రామంలో బలమైన జన సైనికులు ఉన్నారు. కానీ ఆ జన సైనికులకు ఈరోజు లక్ష్మణ విలువ లేకుండా చేస్తున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్లో తిరిగిన వాళ్లకు ఈరోజు మన జన సైనికుల 2014 ఇంకా కష్టపడిన వాళ్ళని వెనక్కి పెట్టి నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగిన వాళ్లకు మండల ఇన్ఛార్జీలుగా కోఆర్డినేటర్లుగా ప్రకటించాడు. అది ఎందుకు ప్రకటించాడనే తెలియదు. పైన ఇంకా ఆయనకే ఇన్ఛార్జిగా పదవి లేదు. కానీ ఎందువల్ల వీళ్ళని మండల ఇన్ఛార్జీలుగా మండల కన్వీనర్లుగా ఎందుకు ప్రకటించాడు అనేది కూడా ఇంతవరకు మనకు తెలియదు. కానీ ఇన్ని రోజులు మేము కష్టపడినా కూడా మమ్మల్ని అంతా వెనుక పారేసి 2 రోజులు 3 రోజుల కంటే ముందు వచ్చిన వాళ్ళని పెట్టుకొని తిరుగుతున్నాడు. మీకు వాలంటీర్స్ చూపిస్తున్నాము, అది చూపిస్తున్నాను. కానీ 2014 ఇంకా సభ్యత్వం కోసం ప్రతి గ్రామంలో సభ్యత్వాలు చేసిన కేడర్లు వదిలేసి ఏదో సభ్యత్వం వాళ్ళే సభ్యత్వం లేని వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఈరోజు మన మంత్రాలయం నియోజకవర్గంలో జన సైనికులకు అన్యాయం జరుగుతుంది. మన జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ దీన్ని గమనించి మాకు న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ